సో మాస్టర్ డేటాలో మనకి 4 టైప్స్ ఆఫ్ మాస్టర్ డేటాస్ ఉన్నాయి. కస్టమర్ మాస్టర్, మెటీరియల్ మాస్టర్, సిఎంఐఆర్ అండ్ కండిషన్ మాస్టర్. సో మనం కస్టమర్ మాస్టర్ అండ్ మెటీరియల్ మాస్టర్ ఈ రెండు మాస్టర్ డేటాని చూసాము ప్రీవియస్ క్లాసెస్లో. సో ఈరోజు సిఎంఐఆర్ గురించి తెలుసుకుందాం. సిఎంఐఆర్ అంటే ఏంటి? ఫుల్ ఫామ్ యాక్చువల్గా కస్టమర్ మెటీరియల్ ఇన్ఫో రికార్డ్. సో దీని షార్ట్ ఫామ్ వచ్చేసి సిఎంఐఆర్ అంటారు. సో సిఎంఐఆర్ అసలు ఏంటి, సిఎంఐఆర్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటనేది, సిఎంఐఆర్ని క్రియేట్ చేయడానికి టీ కోడ్ VD51. సో అసలు సిఎంఐఆర్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, సో మనకు ప్రోడక్ట్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కోకా కోలా. ఓకే, సో కంపెనీ యాక్చువల్లీ ఇది ఈ ప్రోడక్ట్ని కంపెనీ వచ్చేసి ఫర్ లాంగర్ పీరియడ్, చాలా రోజుల నుంచి ఈ ప్రోడక్ట్, కొన్ని సంవత్సరాల నుంచి మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, సెల్ చేస్తుంది. సో ఇక్కడ థింగ్ ఏంటంటే, కంపెనీ ఏం చేద్దాం అనుకుంటుంది, దీన్ని లోగో కానీ కొన్ని చేంజెస్ చేసేసి కొంచెం గ్యాప్ తీసుకొని, లేదా ఇమీడియట్గా బ్రాండింగ్ కొంచెం లోగో చేంజ్ చేసి, పేరు చేంజ్ చేసి కొన్నిసార్లు అలా రీలాంచ్ చేస్తుంది కొన్ని ప్రోడక్ట్స్కి కొన్నిసార్లు. సో అప్పుడు ఏంటంటే కంపెనీ ఏంటంటే బ్రాండింగ్, దాని ప్యాకింగ్, ఎవ్రీథింగ్ అనేది కొంచెం చేంజ్ చేసి చేస్తూ ఉంటారు. సో ఈ కేసులో ఏంటంటే కోకోకోలా అనే ప్రోడక్ట్ ఉంది. సో ఈ ప్రోడక్ట్కి సో కంపెనీ వాళ్ళు ఏంటంటే దీని షార్ట్ ఫామ్గా కొత్త పేరుతో సేమ్ ప్రోడక్ట్ బట్ డిఫరెంట్ నేమ్, కొంచెం ప్యాకింగ్ బ్రాండింగ్ డిఫరెంట్గా చేసేసి, లేదంటే కొన్ని చేంజెస్ చేసేసి, లేదంటే సేమ్ ప్రోడక్ట్ యాజ్ డీస్గా ఉంది బట్ పేరు చేంజ్ చేసి రీలాంచ్ చేస్తున్నారు, ప్యాకింగ్ అనేది చేసేసి. సో ఇక్కడ థింగ్ ఏంటంటే, కొందరు కస్టమర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి ఏంటంటే అలవాటు అనేది అదే ఉంటుంది. సో వాళ్ళు కొత్త పేరుని అనేది అడాప్ట్ చేసుకోరు. సో చేసుకున్న కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటారు. సో ఇలాంటి ఇష్యూస్ని సార్ట్అవుట్ చేయడానికి మనకి ఎస్ఏపీ వాడిందంటే ఈ సిఎంఐఆర్ అనే కాన్సెప్ట్ ఇచ్చాడంటూ. సో వాళ్ళు ఏం చేస్తారంటే, ఓల్డ్ కస్టమర్స్ అనేది, అంటే వాళ్ళు లాంగర్ టైం నుంచి ఉన్న వాళ్ళు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. సో వాళ్ళు కొత్త ప్రోడక్ట్ అని చెప్పిన మర్చిపోయి మళ్ళీ ఓల్డ్ సేమ్ మెటీరియల్ కోడ్తో వేసారనుకోండి, సిస్టమ్ ఏం చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఇది ఓల్డ్ కోడ్ ఉంది, సో ఇది న్యూ మెటీరియల్ కోడ్. ఓకే, సో సిస్టమ్ ఇప్పుడు ఏం చేస్తుందంటే, ఓల్డ్ అనేది అవుట్డేటెడ్ అయిపోయింది, సిస్టమ్ అనేది సిస్టంలో కొత్తగా ఇది అప్డేట్ చేసేసారు. ఓకే, సో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఈ పేరుతో వేసారు అనుకోండి, సిస్టంలో నో డేటా ఫౌండ్ అని వస్తుంది. ఎందుకంటే కొత్తగా పేరుతో అప్డేట్ అయిపోయింది కాబట్టి. సో అప్పుడు ఏమవుతుంది, కస్టమర్స్ వచ్చేసి ఓల్డర్ కస్టమర్స్ ఉంటారు, కంపెనీ డోంట్ వాంట్ టు లూజ్, అంటే కస్టమర్స్ని లూజ్ చేసుకోవాలనుకోవద్దు. ఇన్ ద సేమ్ వే ఈ గ్యాప్ని ఎవ్రీ టైం వాళ్ళకి కరెక్ట్ చేసుకుంటే కంపెనీ కూడా పెద్ద ఇట్స్ డిఫికల్ట్ టాస్క్, టైం కిల్లింగ్ టాస్క్ ఉంటుంది. సో దీనికి ఒకటి ఆల్టర్నేట్ సొల్యూషన్ ఏంటంటే, ఈ VD51 సిఎంఐఆర్, విత్ ద హెల్ప్ ఆఫ్ సిఎంఐఆర్ మనం దీన్ని సార్ట్అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఈ టీ కోడ్ వెళ్ళిన తర్వాత మనము ఇంకోటి ఏంటంటే, ఇలా చేయడానికి అంటే లిమిటెడ్ కస్టమర్స్కి, లేదంటే మనము ఎవరైతే కస్టమర్స్తో చేద్దాం అనుకుంటున్నామో అలాంటి కస్టమర్స్కి మాత్రం స్పెసిఫిక్ చేసుకోవచ్చు. అంటే లిమిటెడ్గా చేసుకోవడం అనేది బెనిఫిట్ ఈజీగా ఉంటుంది. సో అందరి కస్టమర్స్ చేయడం అనేది అది కరెక్ట్ కాదు. సో సేమ్ అందరి కస్టమర్స్ కావాలనుకుంటే మనం జస్ట్ మెటీరియల్ కోడ్ని అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ కేసులో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ కస్టమర్ ఉన్నాడు, ఈ కస్టమర్కి మాత్రమే ఈ ఓల్డ్ మెటీరియల్ కోడ్తో వేసినా కానీ నాకు ప్రోడక్ట్ ఆర్డర్ అనేది యాక్సెప్ట్ అవ్వాలి. సో ఇది కాన్సెప్ట్ ఇది, ఓకేనా? సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే, ఈ కస్టమర్కి ఓల్డ్ మెటీరియల్ కోడ్ అండ్ న్యూ మెటీరియల్ కోడ్ రెండింటిని లింక్ చేస్తాను. సో అది థింగ్ అన్నట్టు. ఇది ఎలా చేయడం అనేది ఇక్కడ ఈ టీ కోడ్లో చేస్తాము. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, సిస్టమ్ అనేది ఏ మెటీరియల్ కోడ్తో వేసినా కానీ యాక్సెప్ట్ చేస్తుంది, ఓకేనా? సో ఇప్పుడు ఎస్ఏపీలోకి వెళ్ళి చూద్దాం. VD51 టీ కోడ్ ఓపెన్ చేసాయి, /VD51. సో హెడింగ్ చూస్తే క్రియేట్ కస్టమర్ మెటీరియల్ ఇన్ఫో రికార్డ్, ఓకేనా? సో ఇక్కడ మనం ఏ కస్టమర్కి అయితే ఈ సిఎంఐఆర్ అని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో అది ఇవ్వాలి. నెక్స్ట్ సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, ఇది ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ కొడుతున్నాను. ఓకే, ఇక్కడ మెటీరియల్ నెంబర్, ఓకేనా? సో కొంచెం ఇక్కడ తీసుకుంటే ఓకే. సో ఇప్పుడు నేను అనుకున్న మెటీరియల్ ఏంటి? నార్మల్గా ఓల్డ్ మెటీరియల్, ఇది కోకా కోలా, కాపీ పేస్ట్. సో కస్టమర్ ఇది ఇక్కడ ఇది కస్టమర్ మెటీరియల్ ఇన్ఫో రికార్డ్ అన్నట్టు, ఓకేనా? అంటే కొత్త మెటీరియల్ కోడ్ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ చిన్నగా స్మాల్ ఎర్రర్ ఏంటంటే జస్ట్ టైప్ ఎర్రర్ ఇది. ఇక్కడ యాక్చువల్ ఏంటంటే స్పేస్ లేదు, ఓకే, వితౌట్ స్పేస్ అంటారు. నేను క్రియేట్ చేసినప్పుడు జనరల్గా ఇలా క్రియేట్ చేశాను. సో అది
సో ఇప్పుడు ఏంటంటే కస్టమర్ వచ్చేసి ఈ మెటీరియల్ కోడ్తో వేసినా కానీ ఈ మెటీరియల్తో కోడ్ వేసినా కానీ సిస్టమ్ అనేది యాక్సెప్ట్ చేయాలి. అది థాట్ ఇక్కడ. ఓకేనా, దీన్ని సేవ్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఆర్డర్ క్రియేట్ చేస్తాను. /VA01 ఎంటర్. సో ఇక్కడ ఆర్డర్ టైప్ చేయాలి. నెక్స్ట్ కింద సేల్స్ ఏరియా ఇవంతా ఫిల్ చేసిన తర్వాత జస్ట్ ఎంటర్. నెక్స్ట్ కస్టమర్. సో ఇప్పుడు నేను ఈ కస్టమర్తోనే అనుకుంటున్నాను. ఓకేనా, సో ఇక్కడ వేసాను సోల్ట్ పార్ట్ ఎంటర్. తర్వాత ఏంటంటే జస్ట్ ఇక్కడ కొంచెం ఇన్ డీటెయిల్గా తెలుసుకోవడానికి ఇది ఐటమ్ ఓవర్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, సో ఇప్పుడు మనం ఏంటంటే మెటీరియల్స్ ఇది మెటీరియల్ కోడ్. సో ఓల్డ్ న్యూ అనేది ఫర్గెట్ వదిలేస్తే, సో ఇప్పుడు ఏంటంటే పాయింట్ ఏంటంటే మనము ఏ మెటీరియల్ కోడ్ వేసినా కానీ సిస్టమ్ అనేది యాక్సెప్ట్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు ఎస్ఏపీలోకి వచ్చిన తర్వాత ఆర్డర్లో సో నేను సోల్ట్ పార్ట్ ఎంటర్ చేశాను. మెటీరియల్ వచ్చేసి యాక్చువల్గా మెటీరియల్ ఎస్ఏపీలో క్రియేట్ చేసింది COLA కోకో కోలా. ఓకేనా, ఆర్డర్ క్వాంటిటీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 యూనిట్స్ వేసాను, ఎంటర్ కొడుతున్నాను. ఓకే, సో ఇప్పుడు గమనిస్తే నేను జస్ట్ ఇక్కడ కోకో కోలా అనే మెటీరియల్ ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఆర్డర్ క్వాంటిటీ ఎంటర్ చేశాను. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ కోకోని ఆటోమేటిక్గా వచ్చేసింది. ఓకే, సో నెక్స్ట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ COKE అని వేస్తున్నాను. ఓకేనా, ఆర్డర్ క్వాంటిటీ 5 వేస్తున్నాను, జస్ట్ ఎంటర్ కొడుతున్నాను. ఓకే, అది సో ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ తీసుకుంది. సో ఇక్కడ ఏంటంటే కొన్నిసార్లు అలా వేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా కస్టమర్స్ వాళ్ళ POతోని వాళ్ళు అనుకున్న మెటీరియల్ కోడ్తో వేస్తారు అనుకోండి. సో ఇక్కడ వేస్తుంటే మనకి కొన్నిసార్లు చూడండి అలా రాదు. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మేబీ ఇలా డిలీట్ చేసేసి ఇక్కడ మనం ట్రై చేసుకోవాలి. ఇలా వేసామనుకోండి సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఏంది వార్నింగ్, జస్ట్ ఎంటర్ ఆర్డర్ క్వాంటిటీ ఎంటర్ చేయమంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వేసాను, సో అలా యాక్సెప్ట్ చేస్తుంది అలా. సో ఇది అన్నట్టు CMIR అంటే నార్మల్గా ఎస్సీపీలో క్రియేట్ చేసిన మెటీరియల్ కోడ్కి కస్టమర్స్ వాళ్ళు పిలుచుకునే మెటీరియల్ కోడ్కి లింక్ చేసుకోవడం అన్నట్టు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఫర్దర్గా ఇష్యూస్ ఏం రాకుండా ప్రాసెస్ అనేది స్మూత్గా అవుతుంది. సో ఇలా అయిన తర్వాత నెక్స్ట్ ఇన్కంప్లీషన్ లాగ్ చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ మనకి. ఇక్కడ ఏంది జనరల్గా షిప్పింగ్ పాయింట్ ప్లాంట్ ఈ ఇష్యూస్ ఉన్నాయన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్లీ ఏంటంటే ప్లాంట్ అనేది మెయింటైన్ చేయాలి, మెయింటైన్ చేయకపోవడం వల్ల ఈ ఇష్యూ వచ్చింది అన్నట్టు. ఓకేనా, సో ఇక్కడ మిస్సింగ్ డేటా ఏంటి, ఇప్పుడు మనము 3 లైన్ ఐటమ్స్ వేసాం అంటే ఒకటే మెటీరియల్ 3 times ఎంటర్ చేసాము, అందుకే 10, 20, 30 వచ్చింది. అన్నిట్లో సేమ్ ఎర్రర్. షిప్పింగ్ పాయింట్ ప్లాంట్ లోడింగ్ డేట్ మెటీరియల్ అవైలబుల్ డేట్ గూడ్స్ ఇష్యూ సంథింగ్ ఇవన్నీ వచ్చాయి. సో ఇవన్నిటికి ఏంటి రూట్ కాజ్ అంటే జస్ట్ ఒక ప్లాంట్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే కంప్లీట్ డేటా క్లిక్ చేస్తున్నాను. సో జస్ట్ ఒక ప్లాంట్ ఒకటి ఎంటర్ చేస్తాను, D100 ఎంటర్. ఓకే, ఒక్కసారి బ్యాక్ వెళ్ళి జస్ట్ మళ్ళీ ఒక్కసారి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 10కి వెళ్ళిపోయింది కదా, 20కి క్లిక్ చేస్తాను. 20కి కూడా సేమ్ ప్లాంట్ ఎంటర్ చేసేస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సారీ, ప్లాంట్ ఎంటర్ చేయాలి. సో నెక్స్ట్ లైన్ ఐటమ్ 30కి ఇది క్లిక్ చేస్తున్నాను. సేమ్ జస్ట్ ఒక ప్లాంట్ ఎంటర్ చేస్తే మిగతా ఎర్రర్స్ వెళ్ళిపోతాయి. అది సో మళ్ళీ ఒకసారి ఎడిట్ ఇన్కంప్లీషన్ అయిపోయింది. సో డాక్యుమెంట్ కంప్లీట్, సేవ్ కొడుతున్నాను. సో టోటల్గా ఒకటే మెటీరియల్ 8 క్వాంటిటీ 8 యూనిట్స్. సో నెక్స్ట్ ది ఆర్డర్ తర్వాత నెక్స్ట్ ఇన్వాయిస్ చేయాలి, సారీ డెలివరీ VL01N ఎంటర్. ఆర్డర్ నెంబర్ 14 ఎంటర్. ఓకే, సో స్కెడ్యూల్ లైన్స్ అనేది ఈ ఎర్రర్ వచ్చింది. సో దీనికి ఏంటంటే జస్ట్ ఇక్కడ మనం జస్ట్ డేట్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 118 వేస్తున్నాను నేను, యాక్సెప్ట్ చేసింది. పికింగ్ ట్యాబ్లోకి వచ్చిన తర్వాత పిక్డ్ క్వాంటిటీ 2, తర్వాత నెక్స్ట్ 5, 1 జస్ట్ ఎంటర్. PGI చేస్తే ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది, సేవ్ అయిపోతుంది డాక్యుమెంట్. సో 192 డెలివరీ నెంబర్, డెలివరీ డాక్యుమెంట్ లాస్ట్ అయింది. నెక్స్ట్ ఇన్వాయిస్ VF01 192 డాక్యుమెంట్ నెంబర్ ఎంటర్. ఓకే, జస్ట్ నేను యాక్చువల్లీ ఏంటంటే ప్రైస్ మెయింటైన్ చేయలేదు, సో అందుకోసం 0 వచ్చింది. నో ఇష్యూస్, ప్రైస్ వచ్చిన రాకపోయినా కానీ జస్ట్ సేవ్ చేస్తున్నాను, చేసుకోవచ్చు అలా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము డాక్యుమెంట్లో చెక్ చేసుకోవాలనుకుంటే VF02 సారీ ఎంటర్. జస్ట్ డాక్యుమెంట్లో క్లిక్ చేశాను.
సో ఆర్డర్ డెలివరీ ఇన్వాయిస్ కంప్లీట్గా వచ్చింది. సో ఇక్కడ సిఎంఐలో మనకి ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి అన్నట్టు. ఓకేనా? ఓకే, ఇప్పుడు సిఎంఐఆర్ అనేది క్రియేట్ చేయడానికి VD51, చేంజ్ మోడ్లోకి వెళ్ళడానికి VD52 ఎంటర్. ఓకే, VD52లో సో నేను ఈ కస్టమర్కి ఈ మెటీరియల్కి రికార్డ్స్ అనేది మెయింటైన్ చేశాను. జస్ట్ ఎగ్జిక్యూట్ కొడుతున్నాను. సో ఇక్కడ ఇది మెయింటైన్ చేసిన తర్వాత జస్ట్ ఇప్పుడు నేను ఈ లైన్ ఐటెంలో డబుల్ క్లిక్ లోపలికి ఇంకొంచెం వెళ్దాం అనుకుంటున్నాను. అంటే డబుల్ క్లిక్ చేస్తే ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో డబుల్ క్లిక్ చేసి వెళ్ళొచ్చు, లేదా సెలెక్ట్ చేసుకొని ఇది క్లిక్ చేసుకోవచ్చు, డీటెయిల్స్ ఇన్ఫో రికార్డ్. సో ఇక్కడ చూసుకుంటే ప్లాంట్ ఆప్షన్ ఒకటి ఉంది. ఓకేనా? ప్లాంట్ దగ్గర నేను ఏం చేస్తానంటే D100 మెయింటైన్ చేస్తున్నాను. ఎంటర్, సేవ్. సో ఇప్పుడు ఒకసారి నేను ఒకసారి ఆర్డర్ క్లియర్ చేశాను అనుకోండి, ఇందాకలో వచ్చిన ఎర్రర్ అనేది మనకు రాదన్నట్టు, ప్లాంట్ అనేది మిస్ అయినట్టుగా. /VA01 ఎంటర్, ఎంటర్, ఎంటర్. సో నెక్స్ట్ మెటీరియల్, సారీ ఇక్కడ కోకా-కోలా ఎంటర్ చేయాలి. జస్ట్ నెక్స్ట్ క్వాంటిటీ ఎంటర్, ఎడిట్, ఇన్కంప్లీషన్ లా డాక్యుమెంట్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? సో మనకి ప్లాంట్ అనేది సేల్స్ ఆర్డర్లో ప్లాంట్ అనేది డిటర్మైన్ అవుతుంది. సో మనకి ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే సిస్టమ్ సిఎంఐఆర్ చెక్ చేసుకుంటే, అంటే మనకి ఏంటంటే సిఎంఐఆర్, కస్టమర్ అండ్ మెటీరియల్. సో ప్లాంట్ని మనం యాక్చువల్గా ఈ 3 ప్లేసెస్లో మెయింటైన్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. సిఎంఐఆర్లో కస్టమర్ క్రియేట్ చేసేటప్పుడు, నెక్స్ట్ మెటీరియల్ క్రియేట్ చేసేటప్పుడు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి ఈ 3 ప్లేసెస్లో మెయింటైన్ చేసినా కానీ సిస్టమ్ అనేది సేల్స్ ఆర్డర్ ప్లాంట్ డిటర్మైన్ చేయడానికి ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ ప్రియారిటీ సిఎంఐలో చెక్ చేస్తుంది. సిఎంఐలో మెయింటైన్ చేసుకుంటే అది డిటర్మైన్ చేస్తుంది సేల్స్ ఆర్డర్లో. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ సిఎంఐలో మనం మెయింటైన్ చేయలేదు, కస్టమర్ మాస్టర్లో మెయింటైన్ చేసాము. సో అప్పుడు ఏం చేస్తుంది, కస్టమర్ మాస్టర్ నుంచి పిక్ చేసుకుంటుంది. కస్టమర్ మాస్టర్ అంటే నథింగ్ బట్ మనకి XD01 అంటే కస్టమర్ క్రియేట్ చేసేటప్పుడు, మెటీరియల్ మాస్టర్ అంటే మెటీరియల్ క్రియేట్ చేసేటప్పుడు, ఇది VD51 అలా అన్నట్టు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ ఫస్ట్ 2 ప్లేస్లో మెయింటైన్ చేయలేదు, ఇక్కడ ఏది మెయింటైన్ చేస్తే అది తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 3 ప్లాంట్స్ ఉన్నాయి అనుకోండి, ఇలాగా ఫర్ ఎగ్జాంపుల్ D100, D200, D300. సో మనం ఈ 3 ప్లేసెస్లో 3 ప్లాంట్లు మెయింటైన్ చేసినా కానీ సిస్టమ్ ఏంటంటే ఫస్ట్ ప్రియారిటీగా సిఎంఐలో ఏది ఉంటుందో అదే పిక్ చేసుకుంటుంది. అది పిక్ చేసుకొని మనకి సేల్స్ ఆర్డర్లో డిటర్మైన్ చేస్తుంది. అలా ఉంటుంది అన్నట్టు. ఓకేనా? సో ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 మెయింటైన్ చేయలేదు మనము, సో అప్పుడు ఏం చేస్తుంది, డైరెక్ట్గా ఇక్కడ D300 అనేది పిక్ తీసుకుంటుంది, డిటర్మైన్ చేస్తుంది. ఎందుకు, మనకి ఈ 3 ప్లేసెస్లో ఫస్ట్ 2 ప్లేసెస్లో ఎంటీగా ఉంది, నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో ఇది ఉంది కాబట్టి అలా అన్నట్టు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది ఇక్కడ లేదు, జస్ట్ ఇక్కడ సెకండ్ ప్లేస్లో D100 ఉంది, లేదా D200, ఎనీథింగ్ ఏది ఉన్నా కానీ ఆటోమేటిక్గా మనకి సీక్వెన్స్ చెక్ చేసుకుంటుంది. ఫస్ట్ 1, సెకండ్, థర్డ్ ఇలా చెక్ చేసుకుంటూ వెళ్ళి మనకి సేల్స్ ఆర్డర్లో డిటర్మైన్ చేస్తుంది. ఇన్ కేసు ఈ 3 ప్లేసెస్లో లేదనుకోండి, సిస్టమ్ అనేది మనకు ఒక వార్నింగ్ ఎర్రర్ లాగా త్రో చేస్తుంది. అప్పుడు మనం మాన్యువల్గా మెయింటైన్ చేసుకోవచ్చు సేల్స్ ఆర్డర్లో, అలా కూడా చేయొచ్చు అన్నట్టు. అది సో సిఎంఐఆర్ వాళ్ళు ఏంటంటే 2 థింగ్స్ ఉంటాయి మనకి. ఫస్ట్ ఏంటంటే కస్టమర్ మెటీరియల్ కోడ్కి అండ్ ఎస్ఐపిలో క్రియేట్ చేసిన మెటీరియల్ కోడ్కి లింక్ చేసుకోవడానికి. దానివల్ల ఏంటంటే ఇలాంటి మన గ్యాప్స్ అనేది, అంటే నార్మల్ కస్టమర్స్ వాళ్ళు రెగ్యులర్గా యూజ్ చేసుకునే మెటీరియల్ కోడ్తో ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు ఇన్కన్సిస్టెన్సీ రాకుండా అదొక యూసేజ్. ఇంకో థింగ్ ఏంటంటే మనకి ప్లాంట్ డిటర్మైన్ అయినప్పుడు ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి మనకి సిస్టమ్ అనేది సిఎంఐఆర్ తీసుకుంటుంది, సిఎంఐఆర్లో చెక్ చేసుకుంటుంది. సిఎంఐఆర్లో లేకపోతే కస్టమర్ మాస్టర్లో చెక్ చేసుకుంటుంది. ఇన్ కేస్ కస్టమర్ మాస్టర్లో మెయింటైన్ చేసిన లేకపోతే నెక్స్ట్ మెటీరియల్ మాస్టర్లో చెక్ చేసుకుంటుంది. సో ఇలా 3 ఆప్షన్స్ ఉంటాయి మనకి. సో ఇది సిఎంఐఆర్ వల్ల యూసేజ్ ఏంటనేది. క్రియేట్ చేయడానికి మనకి టీ కోడ్ VD51, చేంజ్ మోడ్కి VD52, డిస్ప్లే మోడ్కి VD53. డిస్ప్లే మోడ్ అంటే జస్ట్ మనం డేటా చెక్ చేసుకోవడానికి, VD52 అంటే ఏమన్నా డేటా కరెక్షన్ చేసుకోవడానికి, అప్డేట్ చేసుకోవడానికి VD52 వాడతారు.